తెలంగాణలో బీజేపీకి వచ్చింది మామూలు వేవ్ కాదు. ఊహించని ఫలితాలు ఆ పార్టీ నేతల్ని సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి. మరి కలిసొచ్చే కాలాన్ని కమలదళం ఎందుకు కాదనుకుంటోంది? మున్ముందు మంచి ఫ్యూచర్ ని వద్దనుకుంటుందా? ఏమో మరి. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయి. తెలంగాణ కమలంలో కలహాలు. అసెంబ్లీ నుంచి ఆర్థిక సంఘం మీటింగ్ దాకా రాష్ట్ర పార్టీ నాయకత్వంపై శాసనసభాపక్షం గుస్సా. ప్రధాన కార్యదర్శుల తీరు పార్టీకి మైనస్ అవుతోందా? ఎప్పుడూ లేనట్టు రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున గెలిచారు. దాని పవర్ ఏమైనా కనిపిస్తోందా అంటే అసలు లేదనే చెప్పాలి. ఈ విషయం పార్టీ వర్గాలే ఒప్పుకుంటున్న పరిస్థితి. అసెంబ్లీ సమావేశాలు మొదలు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దాకా అసలు ఎమ్మెల్యేలతో పార్టీకి ఏమాత్రం అటాచ్మెంటే కనిపించలేదు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ శాసనసభాపక్షానికి సయోధ్య కుదరడం లేదన్నది ఇక్కడ స్పష్టమవుతోంది. కమ్యూనికేషన్ గ్యాప్ అంతకంతకు పెరుగుతూ పోతోంది. అసెంబ్లీ సమయంలోనూ ఎమ్మెల్యేలకు రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి సహకారం అందట్లేదట. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలే బాహాటంగా చెప్పడం విశేషం. పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డికి పార్టీ కార్యక్రమాల కనీస సమాచారం ఇవ్వడం లేదట. ఈ విషయంలో ఆయన చాలా ఆవేదనతో ఉన్నట్టు టాక్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిగా, జమ్మూ కాశ్మీర్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ గా అదనపు బాధ్యతలున్నాయి. దీంతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారట కిషన్ రెడ్డి. కాబట్టి పార్టీని అన్ని తామై చూసుకుంటున్నట్టుగా ఫీల్ అవుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్యేలను లైట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇది అసలుకే మోసం తెచ్చేలా తయారైంది. ప్రజాభవన్లో జరిగిన 16వ ఆర్థిక సంఘం మీటింగ్ కు బీజేపీ తరఫున శాసనసభ్యులుగా కాకుండా ఎంపీ ఈటలతో బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, సెక్రటరీ ప్రకాష్ రెడ్డిలను పంపించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. 8 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ఇన్వాల్వ్ చేయకుండా ఆర్థిక సంఘం మీటింగ్ లో పార్టీని ఎలా రిప్రజెంట్ చేస్తారని శాసనసభాపక్షం భగ్గుమంటోంది. మరో ప్రతిపక్షం ఎమ్మెల్యేలను పంపించింది కనపడడం లేదా అంటూ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీస్తున్నారు బీజేపీ శాసనసభ్యులు. రుణమాఫీ మీద హెల్ప్ లైన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఎల్పీ లీడర్ సహా ఎమ్మెల్యేలెవరికీ సమాచారం లేదు. సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ గా ఆ డ్రైవ్ కోసం ప్రత్యేకంగా ఇన్విటేషన్ తయారు చేయించిన మాజీ ఎమ్మెల్యే రామచంద్రరావు దాంట్లో కనీసం బీజేఎల్పీ నేత పేరు పెట్టలేదు. మనస్తాపంతో ఆ డ్రైవ్ ప్రారంభానికి మహేశ్వర్ రెడ్డి హాజరు కాలేదు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎల్పీ నాయకుడికి ఛాంబర్ ఇవ్వలేదు అనే అసహనంతో ఉన్న మహేశ్వర్ రెడ్డి తాజాగా ఘటనతో మరింత హట్ అయినట్టు తెలుస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలోనూ బీజేఎల్పీకి ప్రయారిటీ ఇవ్వలేదు. ఎమ్మెల్యేలంతా కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేలా షెడ్యూల్ తయారు చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డికి ఫోన్ చేసినా కనీసం స్పందించలేదు అనే ఆరోపణలున్నాయి. పార్టీ కార్యాలయానికి కోతవేటు దూరంలో ఉండే ఎమ్మెల్యే రాజాసింగ్ కు సైతం ఏనాడు ప్రధాన కార్యదర్శులు ఫోన్ చేసిన దాఖలాలే లేవట. పార్టీ ప్రజాప్రతినిధులకు పార్టీ కాల్ సెంటర్ నుంచి కాల్ చేసి చెప్పించడాన్ని ఎమ్మెల్యేలంతా అవమానంగా భావిస్తున్నారట. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రదీప్ రావు, బంగారు శృతి ఎవరికి వారు ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారట. కిషన్ రెడ్డి స్థానికంగా లేకపోవడంతో వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీలోనే టాక్ నడుస్తుంది. రాష్ట్ర నేతలకు ఎమ్మెల్యేలకు మధ్య నివురుగప్పిన నిప్పులా మారిన ఈ వివాదం తెలంగాణ బీజేపీలో ఎప్పుడు భగ్గుమంటుందో తెలియదు. ఇది ఇలానే కొనసాగితే పుంజుకున్న పార్టీకి తీరని నష్టం చేస్తుందని కేడర్ కంగారు పడుతోంది. మరి పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను హైకమాండ్ ఎలా సమన్వయం చేస్తుందో చూడాలిక.